హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది స్టూడెంట్స్ కి టాపర్ అవ్వడం అనేది డ్రీమ్. కష్టపడి చదివినప్పటికీ టాపర్ అవ్వలేకపోతున్నారు కొంతమంది స్టూడెంట్స్. మరికొంతమంది స్టూడెంట్స్ చదివినట్టే కనిపించరు కానీ టాపర్ అవుతున్నారు. వీళ్ళు ఎలా టాపర్ అవుతున్నారు? మిగతా స్టూడెంట్స్ ఎంతో కష్టపడి చదివినప్పటికీ ఎందుకు టాపర్ అవ్వలేకపోతున్నారు? మీరెప్పుడైనా ఆలోచించారా? మనం ఒక యావరేజ్ స్టూడెంట్ గా ఎందుకు యావరేజ్ మార్క్స్ తో పాస్ అవుతున్నామని? అయితే యావరేజ్ స్టూడెంట్ టాపర్ అవ్వాలంటే ఎలా చదవాలి? ఎలా చదివితే టాపర్ అవ్వగలరు? అండ్ టాపర్ అవ్వాలంటే ఫాలో అవ్వాల్సిన టెక్నిక్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కంటెంట్ లోకి వెళ్లే ముందు మాకు సపోర్ట్ గా లైక్ చేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం గనక విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నంబర్ 1, టైం టేబుల్. కొంతమంది స్టూడెంట్స్ అసలు టైం టేబుల్ ఫాలో అవ్వరు. టైం టేబుల్ అంత ఇంపార్టెంట్ కాదులే అనుకుంటారు. మీకు టైం టేబుల్ లేకపోతే మీకు ఎలా చదవాలో అర్థం కాదు. హోంవర్క్ ఎప్పుడు రాయాలి, రివిజన్ ఎప్పుడు చేయాలి, మ్యాథ్స్ ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి, రేపు పెట్టే టెస్ట్ ఎగ్జామ్ కి ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి అనే క్లారిటీ ఉండదు. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ కి ఒక టైం టేబుల్ ఉంటుంది. సో మీకు కూడా ఒక టైం టేబుల్ ఉండాలి. ఒకవేళ మీకు టైం టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియక మన ఛానల్లో టైం టేబుల్ పైన ఆల్రెడీ వీడియో చేశాము, చూడండి. టైం టేబుల్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా దానిని కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వండి. నంబర్ 2, హ్యాండ్ రైటింగ్. స్టడీ విషయానికి వస్తే 90% స్టూడెంట్స్ కున్న కామన్ ప్రాబ్లం హ్యాండ్ రైటింగ్ బ్యాడ్ గా ఉండడం. ఎగ్జామ్ లో హై స్కోర్ రావడానికి గానీ యావరేజ్ మార్క్స్ రావడానికి గానీ హ్యాండ్ రైటింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి ఒక్కరికి నా హ్యాండ్ రైటింగ్ బాగుండాలి, నేను బాగా రాయాలని అనుకుంటారు, కానీ నీట్ హ్యాండ్ రైటింగ్ లో రాయలేకపోతుంటారు. ఈ హ్యాండ్ రైటింగ్ వల్ల మార్క్స్ తగ్గడమే కాదు, బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళకి మరో ప్రాబ్లం ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అదేంటని ఆలోచిస్తున్నారా? మన హ్యాండ్ రైటింగ్ బ్యాడ్ గా ఉండడం వల్ల ఎగ్జామ్ టైంలో మనం రాసిన నోట్స్ మనకు అర్థం కాదు. దీనివల్ల చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ అనేది మన మార్క్స్ పెంచడంలో, మనం రాసినవి ఈజీగా చదువుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మీ హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉండాలి. ఈ రోజు నుంచి ఎగ్జామ్ రోజు వరకు చాలా టైం ఉంది. నువ్వు ఈ టైం ని కరెక్ట్ గా యూజ్ చేసుకొని నీ హ్యాండ్ రైటింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డైలీ ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్ గా మీ హ్యాండ్ రైటింగ్ ముందు కంటే ఎంతో బెటర్ గా మార్చుకోవచ్చు. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మన ఛానల్లో వీడియో చేశాము, చూడండి. నంబర్ 3, ప్రోక్రాస్టినేషన్. ఈ ఇంటర్నెట్ యుగంలో కొంతమంది స్టూడెంట్స్ నెగిటివ్ కంటెంట్ ని బుర్రకెక్కించుకుంటున్నారు. చాలా మంది స్టూడెంట్స్ మొబైల్ ఫోన్, పబ్జీ, సోషల్ మీడియా అంటూ ప్రోక్రాస్టినేషన్ కి అలవాటు పడిపోయి ఈ రోజు చదివే సబ్జెక్ట్ రేపు చదువుదాంలే, రేపు రాసే నోట్స్ నెక్స్ట్ డే రాద్దాంలే అని ఇప్పుడు చేయాల్సిన పనిని వాయిదా వేస్తుంటారు. అసలు విషయం ఏమిటంటే, చదువుదామని బుక్స్ తీసి కూర్చున్నప్పుడు మీ మొబైల్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ వచ్చిన నోటిఫికేషన్ ఏంటని చూస్తారు. అక్కడితో ఊరుకుంటారా? వాట్సాప్ మెసేజెస్ చెక్ చేయడం, ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ చెక్ చేయడం, ఇలా ఒకదాని నుంచి మరొకటి చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు చదువుదామని బుక్స్ తీసిన విషయమే మర్చిపోతారు. ఇక రేపు చదువుదాంలే అని బుక్స్ పక్కన పెట్టేస్తారు. ఎప్పుడైతే ప్రోక్రాస్టినేషన్ ని అవాయిడ్ చేసి బుక్స్ మీద ఫోకస్ చేస్తారో అప్పుడే మీరు హై స్కోర్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే, మీరు చదువుతున్నప్పుడు మొబైల్ ని వేరే రూమ్ లో పెట్టి చదవడం స్టార్ట్ చేయండి. మీకు ఎలాంటి డిస్టర్బ్ ఉండదు. నంబర్ 4, కాన్సంట్రేషన్. కాన్సంట్రేషనే సక్సెస్ కి అతిపెద్ద సీక్రెట్ అని మీకు తెలుసా? ఆ విషయం తెలిసిన వాళ్ళే స్మార్ట్ పీపుల్. కాన్సంట్రేషన్ అనేది ఒక్క చదువులోనే కాదు, జాబ్, కెరియర్, బిజినెస్, ఎలాంటి ప్రొఫెషన్ లో అయినా మనం సక్సెస్ అవ్వాలంటే కాన్సంట్రేషన్ తో వర్క్ చేయాల్సి ఉంటుంది. కాన్సంట్రేషన్ కోసం మీ మైండ్ ని అదుపులో పెట్టుకోవాలి. మైండ్ అదుపులో ఉంటే పెద్ద పెద్ద గోల్స్ ని సైతం ఈజీగా సాధించగలరు. అదే మీ మైండ్ మీ అదుపులో లేనట్లయితే చిన్న చిన్న పనులు చేయడం కూడా అసాధ్యమవుతుంది. సో స్టడీస్ మీద కాన్సంట్రేషన్ చేయడానికి మన మైండ్ కి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. మీరు బుక్స్ ఓపెన్ చేయగానే ఇంట్రెస్ట్ రావడం లేదని ఉన్నట్టుండి చదవడం ఆపేయకూడదు. చదవడం స్టార్ట్ చేసిన కొన్ని మినిట్స్ తర్వాత మన మైండ్ చదవడానికి ఆటోమేటిక్ గా రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, కాన్సంట్రేషన్ అనేది సక్సెస్ కి కీ అన్న విషయం మర్చిపోకండి. కాన్సంట్రేషన్ తో ఎలా చదవాలో కూడా వీడియో చేశాము, ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి.
నంబర్ 5 అవాయిడ్ స్పీడ్ రీడింగ్. మీరు చాలాసార్లు చూసే ఉంటారు, వెహికల్స్ వెనకాల నిదానమే ప్రధానం అనే వార్నింగ్ రాసుంటుంది. అంటే అదుపు చేయగలిగిన వేగంతో మాత్రమే వెహికల్స్ నడపడం సేఫ్ అని. అయితే ఇదే ప్రిన్సిపల్ చదువు విషయంలో వర్తిస్తుందని అమెరికన్ సైంటిస్టులు చెబుతున్నారు. పుస్తకాలను వేగంగా చదివేసి షార్ట్ టైంలోనే జీనియస్ అవ్వడం సాధ్యం కాదని అంటున్నారు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అందిస్తున్న స్పీడ్ రీడింగ్ ట్రైనింగ్ కోర్సెస్ వల్ల ఎలాంటి యూజ్ ఉండదని, స్పీడ్ గా చదివే వారికి చదివిన విషయం సరిగ్గా అర్థం కాకపోవడంతో పాటు చదివిందేది ఎక్కువ రోజులు గుర్తుండదని సైంటిస్టులు చెబుతున్నారు. సో స్పీడ్ గా నేర్చుకోవాలని, ఫాస్ట్ గా సిలబస్ ని కంప్లీట్ చేయాలని చదివింది అర్థం చేసుకోకుండా సిలబస్ ని చదవకండి. స్పీడ్ గా రీడ్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, వాటిని తెలుసుకొని స్పీడ్ గా రీడ్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలని షార్ట్ గా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. రివిజన్ పర్ఫెక్ట్ గా చేయాలంటే మీకు ఒక బెస్ట్ టైం టేబుల్ ఉండాలి. దానిని మీరు డైలీ ఫాలో అవ్వాలి. టైం టేబుల్ లేకపోతే ఏ టైంకి ఏ సబ్జెక్టు చదవాలో, ఎప్పుడు రివిజన్ చేయాలో అర్థం కాదు. ఈ ఇంటర్నెట్ యుగంలో చాలా మంది నెగిటివ్ కంటెంట్ ని తలకెక్కించుకుంటున్నారు. చాలా మంది మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, పబ్జీ లాంటి గేమ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. దీనివల్ల స్టడీస్ ని ప్రోక్రాస్టినేషన్ చేస్తున్నారు, అంటే వాయిదా వేస్తున్నారు. సో ప్రోక్రాస్టినేషన్ ని అవాయిడ్ చేయండి. కాన్సంట్రేషన్ సక్సెస్ కి అతిపెద్ద సీక్రెట్. ఇది తెలుసుకొని చదివితేనే మీరు సక్సెస్ అవ్వగలరు. ప్రతి స్టూడెంట్ కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. బుక్స్ స్పీడ్ గా చదివేసి షార్ట్ టైమ్ లోనే అన్ని సిలబస్ ని కవర్ చేయాలనుకోకూడదు. స్పీడ్ గా చదవడం వల్ల సరిగ్గా అర్థం చేసుకోలేరు అండ్ గుర్తు పెట్టుకోలేరు. స్పీడ్ గా చదవాలంటే కొన్ని టెక్నిక్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి, వాటిని తెలుసుకొని చదవండి. హ్యాండ్ రైటింగ్ అనేది మన మార్క్స్ పెంచడంలో, మనం రాసినవి ఈజీగా చదువుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. హ్యాండ్ రైటింగ్ బ్యాడ్ గా ఉందని చెప్పడం మానేసి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు హై స్కోర్ తెచ్చుకోవాలంటే గంటల తరబడి బుక్స్ చదవడం కాదు, ఇలాంటి టెక్నిక్స్ తెలుసుకొని 1 అవర్ చదివినా చాలు, డెఫినెట్ గా టాపర్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.